సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! హాట్ వాటర్ అస్సలు తాగలేకపోతున్నాను. ఇంక నార్మల్ వాటర్‌తోనే అడ్జస్ట్ అవుతున్నాను. కాఫీ పౌడర్ లేదు. అది తెచ్చుకుంటే మనకొక బెస్ట్ రిలీఫ్ లాగా ఉంటుంది. అందుకనే ఇప్పుడైతే నేను హాట్ వాటర్ పప్పేసి జస్ట్ నార్మల్ వాటరే తాగుతున్నాను మార్నింగ్ లేవగానే. ఒక 5 డేస్ నుండి నా మనసు ఏం చెప్తుంది తెలుసా? తిను తిను ఎంత తిన్నా 1 వీకే కదా అని. నేను రైస్ తగ్గించాను. అంటే క్వాంటిటీ తగ్గించాను కానీ రైసే తింటున్నాను. 3 టైమ్స్ కాకుండా డైలీ 2 టైమ్స్ తింటున్నాను. మార్నింగ్ హాట్ వాటర్‌తోనే లేదా నార్మల్ వాటర్‌తోనే ఇంక సరిపోతుంది. ఫుడ్ కొంచెం లేట్‌గా తినడం వల్ల 2 టైమ్స్ తిని ఇంకా ఊరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నుండి అంటే 7థ్ డేట్ నుండి నేను కన్ఫర్మ్‌గా రైస్ తప్ప మిగిలినవన్నీ తింటాను. లైక్ కినోవా, చపాతీ ఇలాంటివి క్యాలరీస్ కొంచెం తక్కువ ఉండే ఫుడ్ తిని అండ్ ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గిస్తాను. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటేంటంటే సమ్మర్ వచ్చేసింది. మనం నార్మల్ వాటర్‌తో ఇంకా సరిపోదు మనకి. కొంచెం ఎనర్జీ రావాలంటే ఫ్రూట్స్ తినాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పెరుగు. మజ్జిగ చేసుకొని తాగితే ఎంత తాగితే అంత మంచిది. ఇంకా మళ్ళీ ఎన్ని రోజులకు తింటానో పూరి అనేసి ఈరోజైతే పూరి చేసుకున్నాను. ఓన్లీ 3 పూరితో సరిపెట్టుకున్నాను. చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉండొచ్చు. అదేంటి డైట్ అని చెప్పి పూరి తింటుంది అని. నేను చెప్పాను కదా! నేను ఫస్ట్ వీక్‌లో ఓన్లీ ఫుడ్ కంట్రోల్‌లో తింటాను. అంటే పోర్షన్ తగ్గిస్తాను. నేను ఏవైతే తింటానో అవే తింటాను. క్వాంటిటీ మాత్రమే తగ్గిస్తాను. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాం. ఇదేంటి అని మీరు అనుకుంటుండొచ్చు. నేను లాస్ట్ టైమ్ చేసినప్పుడు ఇలాగే చేశాను. అండ్ నాకు వర్కౌట్ అయింది కూడా. నేను నెక్స్ట్ వీక్ నుండి లైట్‌గా వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. సో, మీరు రెగ్యులర్‌గా నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. అసలు డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ లాస్ట్ టైమ్ నేను ఇదే వేలో ట్రై చేశాను. అండ్ నేను అప్రాక్స్‌గా 4 కేజీస్ తగ్గాను. 4 కేజీసేనా అని అనుకుంటుండొచ్చు. కానీ ఆ 4 కేజీస్ కూడా తగ్గడం ఎంత కష్టమో తెలుసా? క్రాస్ డైట్‌లు, లిక్విడ్ డైట్‌లు, వాటర్ డైట్‌లు ఇవన్నీ చేస్తే మనం తక్కువ టైంలోనే చాలా వెయిట్ లాస్ అవుతాం. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన హెల్త్ అప్సెట్ అవ్వకూడదు అండ్ మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే కదా మెయిన్ ఇంపార్టెంట్.